కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక అతి త్వరలోనే ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా విజయోత్సవాలు ఘనంగా చేయాలని వీళ్ళైతే నిర్ణయానికి వచ్చారంట. మరి రేవంత్ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టిందంట. మొత్తం 9 రోజుల పాటు ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారట. ఆల్రెడీ ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినాయట. మరి వచ్చే నెల 1 నుంచి 7 వరకు సీఎం కప్ పోటీలు నడుస్తాయంట. ఆ తర్వాత యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ తరగతులు కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశారు. సరే, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. మరి దానికి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేస్తారట. మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నియోజకవర్గాలకు ప్రతి జిల్లాకు ఇచ్చినటువంటి పరిస్థితిలో వాటిని కూడా ఆ రోజు శంకుస్థాపన చేస్తారట. మరి అంబులెన్సులను కూడా కొత్తగా స్టార్ట్ చేస్తారట. కేబీఆర్ పార్కు దగ్గర ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి దానికి కూడా ఆ వర్కులకు కూడా శంకుస్థాపన చేస్తారట. మొత్తంగా ఈ 1 నుంచి 9వ తేదీ వరకు కొత్త ప్రోగ్రామ్స్తో జనాల్లోకి మళ్ళీ వెళ్ళనికే మేము 1 ఇయర్లో ఇవన్నీ చేసినాము, ఇంకా చేస్తామనే దిశగా చెప్పనీకైతే వీళ్ళు విజయోత్సవాలకు ప్లాన్ చేసిరట. మరి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ అంబులెన్సులు ప్రారంభిస్తారట. ఇంకా దాంతోపాటు ఇక్కడ 16 కొత్త నర్సింగ్ కాలేజీలు, 26 పారామెడికల్ కాలేజీలు, 213 అంబులెన్సులు, వీటితో పాటు ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు కొత్త క్లినిక్లు, హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు అయితే నిజంగా చాలా ప్రాబ్లమేటిక్ అయ్యారు. హైదరాబాద్లో ఒక కొత్త ఇల్లు స్టార్ట్ చేసిన, ఒక షాపు స్టార్ట్ చేసిన, పొద్దుగాల వస్తారు, వాళ్ళని ఆగమాగం చేస్తారు, పైసలు ఇచ్చేదాకా వదలరు. అది పెద్ద ప్రాబ్లం అయింది. అది ఎవరికి ఫిర్యాదు చేయాలనో ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళను ఆ వృత్తి నుంచి పక్కకు మళ్లించి వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. అది మంచి అప్రిసియేట్ చేయాల్సినటువంటిది నిజంగానే. ఎందుకంటే వాళ్ళకు ఏదో ఒక వృత్తి కల్పిస్తే వాళ్ళు ఆ దిశగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకు క్లినిక్లు ఏర్పాటు చేస్తారంట. ట్రాఫిక్ నియంత్రణ కోసం కూడా వాళ్ళను ఉపయోగించుకుంటారంట. దాంతోపాటు ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ కూడా చేస్తారట. మరి గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ ఆ పాత బిల్డింగ్ అట్లే ఉంచి దాని హెరిటేజ్ నిర్మాణంగా పెట్టి గోషామహల్ ఆ పోలీస్ గ్రౌండ్ ఏదో ఉంది కదా, అక్కడ కొత్త నిర్మాణాన్ని చేపడుతున్నట. దానికి సంబంధించి భూమి పూజ కూడా చేస్తున్నట. మరి ఆరంగఢ్ జూ పార్క్ ఫ్లైఓవర్ను కూడా ప్రారంభిస్తారట. ఇక ఇటీవల కంప్లీట్ అయినటువంటి 6 ఎస్టీపీలను ప్రారంభిస్తారట. ఇక దాంతోపాటు హెచ్సిటి ప్రాజెక్టులో భాగంగా చేపట్టే చాలా పనులకు భూమి పూజ చేస్తారట. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మొత్తం 826 కోట్ల ప్రాజెక్టు, మరి దానికి కూడా శంకుస్థాపన చేస్తారట. మరి ఇందిరాశక్తి మహిళా బజార్ స్టార్ట్ చేస్తారట, శిల్ప కళా వేదిక దాంతోపాటు యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి దాన్ని 800 మెగావాట్ల కెపాసిటీ ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిందంట. దాన్ని కూడా జాతికి అంకితం చేస్తారంట. మొత్తంగా చాలా ప్రోగ్రామ్స్ ఈ వారం 10 రోజుల్లో పెట్టుకుంటున్నారు. ఒక వేడుకలాగా ఈ సంవత్సర వేడుకలను చాలా ఘనంగా చేయడానికైతే రేవంత్ రెడ్డి సర్కారు రెడీ అయినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీని మీద ఆల్రెడీ విపక్షాలు అయితే చాలా ఆరోపణలు చేస్తున్నాయి. మీరు 1 ఇయర్ అయింది, ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, అవి చేయలేదు అని. మరి దాంట్ల మీద కూడా ఏమైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. పింఛన్లు మహిళలకు 2500 ఇచ్చేటువంటి పథకం మీద కూడా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు రైతు భరోసా నిధుల విషయంలో కూడా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. మరి చూడాలి మరి.